తెలుగు దినపత్రికల్లోని ప్రధాన వార్తలను చూద్దాం. మొదటిగా, అవును లంచాలు ఇస్తున్నాం, ఏదో ఒక సందర్భంగా ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నాం. లోకల్ సర్కిల్ సర్వేలో 66% మంది వ్యాపారుల వెల్లడి. 83% ముడుపులు నగదు రూపంలోనే చెల్లింపు. ప్రభుత్వ విభాగాల్లో లంచాలు పర్వపై దేశవ్యాప్తంగా 159 జిల్లాల్లో సర్వే. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్ అనే సంస్థ నిర్వహించిన ఇండియా బిజినెస్ కరప్షన్ సర్వే 2024లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని వ్యాపారుల్లో 66% మంది నేటికి ఏదో ఒక సందర్భాల్లో లంచం ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకున్నట్లు సర్వేలో వెల్లడైంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక ప్రధాన వార్త చూసినట్లయితే, అధ్యక్ష నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నేడు ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల పెంపు, అర్హతల తొలగింపులు ఆర్డినెన్స్ 2024తో పాటు మరికొన్నింటిని టేబుల్పై సభాపక్షంలో ఉంచనున్నారు. సభ వాయిదా అనంతరం మధ్యాహ్నం బీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. సెషన్స్ ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై ఇందులో క్లారిటీ రానున్నది. దీంతో పాటు ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, పలు ప్రజాప్రయోగ బిల్లులను ఆమోదించనున్నట్లు సమాచారం. మరోవైపు సమావేశాల్లో ప్రస్తావించిన అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యులు సిద్ధమవుతున్నారు. ఉదయం 10:30 ప్రారంభం. సభ ముందుకు 5 ఆర్డినెన్సులు. మధ్యాహ్నం బీఎస్సీ సమావేశం. సెషన్స్ ఎన్ని రోజుల్లో నిర్వహించాలనే దానిపై క్లారిటీ. ఏడాది పాలనపై వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధము. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్. బిల్లుతో పాటు సభలో వ్యవహరించాల్సిన అంశాలపై సబ్జెక్టుల వారీగా సభ్యులకు కేటాయింపు. టీపీపీసీ సూచనలతో సర్కారు టేకాఫ్. ప్రత్యక్ష లేదా జూమ్లో నిర్వహణకు ఛాన్స్. సభలో ప్రసంగించే సభ్యుల లిస్ట్ రెడీ అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మరొక ప్రధాన వార్త చూసినట్లయితే, సాయంకాలాన సాగర తీరాన ట్యాంక్ బండ్పై అలరించిన ఎయిర్ షో వీక్షించిన సీఎం, మంత్రులు, ప్రజలు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ను పరిశీలించిన ముఖ్యమంత్రి అంటూ ఒక ప్రధాన వార్తను చూడవచ్చు. ఇక ఎయిర్ షోను తిలకిస్తున్న సీఎం మరియు మంత్రులను ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా కూడా చూడవచ్చు. ఇక అపరూపం నేడు ఆవిష్కృతం. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి అంటూ మరొక హెడ్లైన్ను చూడవచ్చు. 1,00,000 మంది మహిళల హాజరు. ఏడాది ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు. అలరించనున్న డ్రోన్ షో, ఫైర్ క్రాకర్స్. ట్యాంక్ బండ్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు. ఇక డిసెంబర్ 9 స్టేట్ సెంటిమెంట్ ప్రయారిటీ ఇస్తున్న కాంగ్రెస్. ఇదే రోజున ప్రత్యేక రాష్ట్ర ప్రకటన. గతేడాది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, ప్రజల సెంటిమెంట్ అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సచివాలయంలో ఏర్పాటైన అపరూపం నేడు ప్రజలకు దర్శనమివ్వబోతున్నది. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా రూపొందించిన విగ్రహాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలకు ఆహ్వానం పంపారు. మహిళల సమక్షంలోనే విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాదులో ఇప్పటికే పండుగ వాతావరణం కనిపిస్తున్నది. నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు లైటింగ్తో జిగేలుమంటున్నాయి. మరోవైపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని గతంలోనే సీఎం రేవంత్ చెప్పారు. ఈ ప్రకటనకు అనుగుణంగా అంతా సిద్ధం చేశారు అంటూ ఒక ప్రధాన వార్తనైతే చూడవచ్చు.
నాకు కాంగ్రెస్లో మంచి దోస్తులున్నారు. ఇక్కడ మరొక వార్త చూసినట్లయితే సీఎం ఛాన్స్ను రేవంత్ పాడు చేసుకుంటున్నాడు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియక కాంగ్రెస్ నేతలే తలలు పట్టుకుంటున్నారు. మూసి పేరుతో పేదలను రోడ్డున పడేయడం సరికాదు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై నాకు సమాచారం లేదు. నేను ఏ పార్టీలోనైనా రాణించగలను. బీజేపీ ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ ఒక ప్రధాన వార్తను చూడవచ్చును. ఇక అలాగే సంక్రాంతిలోపే విఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ధరణి స్థానంలో కొత్త యాప్, కొత్త చట్టం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం. ఓడిన బీఆర్ఎస్కు జ్ఞానోదయం కలగటం లేదు. ఫామ్ హౌస్ నుంచి తుగ్లక్ పాలక చేశారు అంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందని, సంక్రాంతిలోగా దానిని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని వివరించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం లభిస్తుందన్నారు. ఇక ధరణి స్థానంలో తీసుకువచ్చే కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని వివరించారు. హరీష్ రావు తమపై ఛార్జ్ షీట్ పేరుతో అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ఇక ప్రజలు అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడో బీఆర్ఎస్పై ఛార్జ్ షీట్ వేసి ఇంటికి పంపించారని, అయినా వారికి జ్ఞానోదయం కలగటం లేదని ఎద్దేవా చేశారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే పుర్రె కోసం యువకుడి హత్య. క్షుద్ర పూజలు చేస్తే కోట్లు వస్తాయని దారుణం. తలను తీసుకెళ్లి మొండాన్ని పడేశారు. యూట్యూబ్లో చూసి తంత్ర పూజలకు ప్లాన్. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఈ ఘటన జరిగింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఒక్కరోజే 7,592 కోట్ల పెట్టుబడులు, 41,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్. రైతులకు మెరుగైన సేవలు కోసం ప్రత్యేక యాప్. తక్కువ ధరకే ఇంటర్నెట్. పైలట్ ప్రాజెక్టుగా 3 గ్రామాలు, 4,000 కుటుంబాలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు, టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తూ ఉన్నది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ఆదివారం ఒకే రోజు 7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. వీటి ద్వారా సుమారు 41,000 మందికి ఉపాధి లభించనున్నది. హైదరాబాద్లోని పార్క్ హయాత్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అధికారుల సమక్షంలో భూపతి రాజు, అమిత్ చౌదరి, రేవంత్, రోహిణి లతో ఎంఓలను మార్చుకున్నారు. మరోవైపు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా టీ ఫైబర్ సేవలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ప్రారంభించారు. ఇక పైలట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో 4,000 కుటుంబాలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రెబల్స్ చేతికి సిరియా రాజధాని దమస్కస్ను కైవసం చేసుకున్న హెచ్టిఎస్ గ్రూపు. రష్యాకు పారిపోయిన అధ్యక్షుడు బషర్ అల్ అసాద్. ముగిసిన 5 దశాబ్దాల అసద్ కుటుంబ పాలన. సిరియాకు ముక్తి లభించింది అంటున్న రెబెల్స్. శాంతియుత అధికారిక మార్పిడికి సహకరిస్తా పిఎం జలాలి. అధికార మార్పిడికి ఆదేశాలిచ్చి అసద్ దేశ వదిలాడు అంటున్న రష్యా. ఇది మా యుద్ధం కాదు, అమెరికా జోక్యం చేసుకోదు అంటున్న డొనాల్డ్ ట్రంప్. ఇక వివరాల్లోకి వెళ్తే మరో అరబ్ దేశంలో ప్రభుత్వం కుప్పకూలింది. 2 దశాబ్దాల క్రితం మొదలైన తిరుగుబాటు యుద్ధం నేడు ఆ దేశాన్ని కైవసం చేసుకునే స్థితికి చేరింది. ఇక సిరియా దేశాన్ని రెబల్స్ చేజిక్కించుకున్నారు. 5 దశాబ్దాల అసద్ కుటుంబ పాలనకు చర్యమగీతం పాడారు. ముఖ్యంగా 24 ఏళ్ల బషర్ అల్ అసద్ నియంత్రణ పాలనకు ముగింపు పలికారు. 3వ అతిపెద్ద నగరమైన అలెప్సోను కైవసం చేసుకున్న తర్వాత అత్యంత వేగంగా రాజధాని దమస్కస్ను హెచ్టిఎస్ గ్రూప్ గుప్పిట్లో తీసుకుంది. ఇక
దమస్కస్ వైపు ఈ రెబల్స్ వస్తున్న నేపథ్యంలో ఆదివారం ఉదయమే సిరియా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ పారిపోయాడు. తిరుగుబాటుదారులతో పాటు కొందరు స్థానికులు కూడా ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకున్నారు అంటూ ఒక ప్రధాన వార్తను చూడవచ్చు. మరొక టాప్ న్యూస్ చూసినట్టయితే ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి, లగచర్ల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ మండలి వేదికగా ప్రతి అంశంపై గొంతు విప్పాలి, మూసి హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చడం నేరం, తెలంగాణ తల్లి భావన యావత్ సమాజానిది. ఫిబ్రవరిలో పార్టీ బహిరంగ సభ, పార్టీ కమిటీలు, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కేసీఆర్, అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ దూరం. సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ను ఇక్కడ మనం ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే శాసనసభ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని ఎండగట్టాలన్నారు. ఇక తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయలేని సీఎం కేవలం రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారని విమర్శించినట్టు ఇక్కడ వార్తగా చూడవచ్చు. ఓట్లు, కొట్లు, తిట్లు, ఇదే రేవంత్ పాలన. మూసి ప్రక్షాళన కాదు, ప్రజల సొమ్ముల భక్షాలన. ₹1.5 కోట్లు తినేందుకే ఈ నాటకం. సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర రేవంత్ది. ఇక కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గ్రహణం అంటున్న హరీష్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాముడి భూమిలు కబ్జా వీడేటప్పుడు పేర్లు రికార్డులు మార్చి ఆక్రమించిన అక్రమార్కులు, ఆ స్థలాల్లో ఫంక్షన్ హాళ్ళు, రిజిస్టర్లు, రిసార్టులు, వాణిజ్య నిర్మాణాలు. 2 ఏళ్ల క్రితమే త్రిసభ్య కమిటీ నివేదిక. దేవరాంజల్లో హైడ్రా దృష్టి సారించని డిమాండ్. వివరాలు చూసినట్లయితే సీతారామచంద్ర స్వామి ఆలయం పేరిట 1350 ఎకరాలు మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో దేవరాంజమల్లోని రామచంద్ర స్వామి ఆలయ భూములు నేటికి కబ్జా వీడడం లేదు. 1350 ఎకరాలు ఆలయానివేనని త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవటం లేదు. అక్కడ దశాబ్దాలుగా ఫంక్షన్ హాలు, రిసార్టులు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకొని అక్రమార్కులు ఆదాయం పొందుతున్నారు. ఆలయ భూములను కబ్జా నుంచి విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు అంటూ ఒక వార్తను కనిపిస్తూ ఉంది. ఇక మంచు ఫ్యామిలీలో గొడవలు. మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ, గాయాలతో ఆసుపత్రికి మనోజ్. డయల్ 100కు తండ్రి కొడుకుల ఫోను. అసత్య ప్రచారాలు నమ్మొద్దంటున్న మోహన్ బాబు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది.